అందరికీ నమస్కారం. కోళ్ళు పెంచుకుంటూ నెలకు వేలల్లో సంపాదించవచ్చా అంటే సంపాదించవచ్చు. అయితే ఇక్కడ మనము 100 కోళ్ళు పెంచుకుంటే ఎంత ఆదాయం వస్తుంది నెలకు అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఎలాంటి షెడ్ లేదు, ఎలాంటి రక్షణ జాగ్రత్తలు అంటే చుట్టంతా జాలి కానీ ల్యాండ్ కానీ ఏది లేదనుకుందాం. ఎగ్జాంపుల్గా ఎవరికైతే ఇట్లా ఓపెన్ ల్యాండ్ ఉంటుందో ఈ విధంగా వీడియోలో చూపినట్టుగా ఇట్లా ల్యాండ్ ఎంతో కొంత ల్యాండ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా సులభతరం అవుతుంది, పెంచుకోవడం చాలా ఈజీ. ఏం లేదు, మనము సింపుల్గా అంటే కట్టెలతో వేసుకున్నా కానీ సరిపోతుంది. షెడ్డు పైన రేకులు, చుట్టంతా జాలి, కింద మట్టిగా ఉంచుకున్నా సరిపోతుంది. లేదంటే ఫ్లోరిన్ అవసరం లేదు, ఎందుకంటే ఇవి రెట్టలు వేస్తాయి కాబట్టి ఫ్లోరిన్ లేకపోతేనే బెటరు. మట్టిగా ఉంచుకొని కాస్తంత ఇసుక చల్లుకుంటే బెటరు. ఇక దానికి ఏం లేదన్నా కానీ మనము మనం కష్టం చేయాల్సి వస్తుంది కాబట్టి షెడ్ వేసుకోవడం మన కష్టంతో చేసుకుంటే మనకు ఇంకాస్త డబ్బులు తక్కువగా అవుతాయి. సో అలాంటి షెడ్ కనుక వేసుకుంటే మీరు 10-15 వేల రూపాయలలో షెడ్ అయిపోతుంది. లేదు మాకు అంతా కూడా ఖర్చు కావద్దంటే 10,000 లోపు కూడా షెడ్డు చేసుకోవచ్చు. తక్కువ రేకులు కాస్ట్ అనేది తక్కువ రేటు కూడా ఉంటాయి, దాంతో కంప్లీట్ చేసుకోవచ్చు. సుమారు 100 కోళ్ళు అంటే మనం స్టార్టింగ్ 100 కోళ్ళతో స్టార్ట్ చేస్తున్నామంటే అవి 5 నెలలు 6 నెలల తర్వాత మీకు 300-400 కోళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి షెడ్డు కాస్త 500 కోళ్ళు బట్టి అంతా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏం లేదు, ఒక 15 పుంజులు తెచ్చుకున్నాం, మిగతా అవన్నీ పెట్టెలు తెచ్చుకున్నాం 100లో. అట్లా చూసుకుంటే మీకు సుమారు ఒక 80 పెట్టెలు, ఒక 20 పుంజులు తీసుకోండి. అందులో 80 పెట్టెల్ని మీరు విడతల వారీగా పొదిగేయాలన్నమాట. అంటే 80 పెట్టెలు కూడా ఒకటేసారి గుడ్లు పెట్టాయి కాబట్టి ఒకసారి ఒక 20 పెట్టచ్చు, ఇంకొక వారం తర్వాత ఇంకొక 20 పెట్టచ్చు, ఇంకొక 10 రోజుల తర్వాత ఇంకొక 20. ఈ విధంగా పెడతాయి కాబట్టి 80 కోళ్ళను మనము 3 విడతలుగా డివైడ్ చేసుకోవాలి. ఇందులో 25 అంటే ఆల్మోస్ట్ 75 వస్తాయన్నమాట. సో ఈ 25 ఫస్ట్ విడతలో 25 కోళ్ళను ప్రతి కోడి కూడా ఒక్కొక్క గుడ్డు, రోజుకో గుడ్డు పెట్టినా కానీ మనము ఒక కోడి మనకు ఈజీగా ఒక 10 గుడ్లు అయితే పెడుతుంది. ఈజీగా ఎక్కువనే పెడితే 1-2, మనము మినిమంగా 10 గుడ్లే పట్టుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ విడతలో 25 కోళ్ళకు మనము 250 గుడ్లను ఒదిగేస్తాం. అంటే ఒక్కొక్క కోడి కింద 10 గుడ్లు అన్నమాట. ఈ వీడియోలో ఒక్కొక్క కోడి కింద 10 గుడ్లు సింపుల్గా. మరి ఎక్కువ గుడ్లు వేసుకోవడం, అవి ఖరాబ్ చేయడం, అందులో నుంచి 7-8 పిల్లలు తీయడం ఇది కరెక్ట్ కాదన్నమాట. మనము 10 గుడ్లు వేసుకుందాం, 250 గుడ్లు అయితే. ఈ గుడ్లు పెట్టినప్పుడు ఎట్లా స్టోరేజ్ చేయాలంటే ఇది ఒక పాయింట్ ఇక్కడ వినండి. వీటిని గుడ్లు పెట్టిన వెంటనే మనము అక్కడ నుంచి తీసుకొని కూల్గా నార్మల్ టెంపరేచర్లో ఉన్నటువంటి ప్లేస్లో ఈ గుడ్లన్నింటినీ కూడా స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే హీట్ ఉంటే గుడ్లు ముందే చెడిపోయి అవి పిల్లలు తీయదు అన్నమాట. అందుకని గుడ్డు పెట్టిన వెంటనే అక్కడ నుంచి తీసేసి మంచి ప్లేస్లో, నార్మల్ టెంపరేచర్ ఉన్న ప్లేస్లో మనము పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకుంటే మనకు 100% 10 గుడ్లు వేస్తే 9-8 పిల్లలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా మీరు 250 గుడ్లను 25 కోళ్ళకి వేసుకున్నా కానీ మీకు అందులో నుంచి ఒక 50 గుడ్లు చెడిపోయినా కానీ 200 పిల్లలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ 200 పిల్లలు కనుక లాస్ట్ వరకు బతకలేవు కాబట్టి మనం అందులో నుంచి సగం మైనస్ చేసుకుందాం. అంటే 200 పిల్లలు తీసిన తర్వాత 200కు 200 పిల్లలు పెద్దవి కావు కాబట్టి ఒక 100 కోళ్ళు మైనస్ చేసుకుందాం. 100 ఎందుకంటే చాలా రోగాలు ఉంటాయి, కోళ్ళు పొడుచుకోవడం ద్వారా పిల్లలు చనిపోవడం ఇట్లాంటివి చాలా ఉంటాయి మనం అనుకుంటాం. అందుకనే ఎక్కువ శాతం మైనస్ చేసుకుంటే మనకు టెన్షన్ ఉండదు అన్నమాట. 100 నుంచి 200 నుంచి 100 మైనస్ చేసేసినాం. ఇది ఫస్ట్ విడతలో మనకు వచ్చినటువంటి రిజల్ట్ అన్నమాట. పూర్తి కోళ్ళు పెద్ద అయ్యేదాకా మనకు వచ్చిన కోళ్ళు 100. తర్వాత రెండో విడతలో ఇంకొక 25 కోళ్ళను పొదిగేస్తాం. సేమ్ దానికి కూడా 250 గుడ్లు వేస్తాం. 100 ఖరాబ్ అయినా కానీ 200 తీసినా అందులో నుంచి సగం మైనస్ చేయండి. అందులో ఒక 100
మూడో విడతల సేమ్ అదే ప్రాసెస్ మైనస్ చేస్తాం ఒక 100. మూడో విడతల కూడా 100 కోళ్ళు అంటే బతికినాయి అన్నమాట, ఈ పెరిగి పెద్దగైన కోళ్ళు. సో టోటల్గా మీకు వచ్చినటువంటి కోళ్ళ సంఖ్య 300. అంటే మీరు 3 విడతలుగా 80 కోళ్ళను మీరు చేసుకుంటూ పోతే మీకు వచ్చిన కోళ్ళు 80 కోళ్ళతోని 300 కోళ్ళు వచ్చినాయి. అయితే ఈ 300 కోళ్ళు అన్నీ కూడా ఆల్మోస్ట్ పెరిగిపోతాయి 6 మంత్ లోపలనే. 6 మంత్ లోపల పెరిగినాకలే వీటిని అమ్మితే కనుక మనకు పుంజులైతే 700 నుంచి 800 ఉన్నది, పెట్టెలైతే 600 నుంచి 650 ఇట్లా పోతుంది. సో మీరు ఓవరాల్గా పట్టుకున్నాం ఒక్కొక్క కోడికి 650 700 వేసుకుందాం. మీరు ఆ విధంగా చూసుకుంటే 300 కోళ్ళకు 2 లక్షలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనము తక్కువనే పట్టుకున్నాం, అమౌంట్ కూడా 2 లక్షలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అయితే ఫస్ట్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో 25 కోళ్ళు ఫస్ట్ బ్యాచ్ తీసినటువంటి కోళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఈ కోళ్ళను వదిలేసి 2 మంత్స్కి మళ్ళీ అవి గుడ్లు పెడతాయి అన్నమాట. అంటే ఇది మళ్ళీ ఆ 80 కోళ్ళతో మళ్ళీ మనము సంవత్సరంలో 3 సార్లు తీయచ్చు. ఫస్ట్ విడతలో మనకి 100 వచ్చినాయి. మూడు విడతలకు బట్టి మళ్ళీ అవే కోళ్ళు మళ్ళీ అవి గుడ్లు పెట్టి మళ్ళీ పిల్లలు తీయడం, ఇట్లా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు జరుగుతాయి. కాబట్టి మీకు ఈ 300తో పాటు ఇంకొక 200 కోళ్ళు కూడా అదనంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో టోటల్గా మీరు ఈ 2 లక్షలు ప్లస్ ఇంకొక 200 ఎక్స్ట్రా గినక కోళ్ళు వస్తే కనుక 1 లక్ష రూపాయలు, ఈ విధంగా 3 లక్షలు సంవత్సరానికి మీరు సంపాదించుకోవచ్చు. 3 లక్షలు అంటే సుమారు ఒక 25,000 రూపాయల వరకు మీకు నెలకు పడుతుంది అన్నమాట. సో ఈ విధంగా లెక్కేసుకొని కనుక యువకులు ఎవరైనా ఆలోచించి నాటుకోళ్ళ పెంచుకునే వాళ్ళు ఈ విధంగా పెంచుకుంటే లాభం అయితే ఉంటుంది. మనము ఇక్కడ 100% 100కు 200 కోళ్ళు ఉంటే 100 కోళ్ళు మైనస్ చేసినాం. ఎందుకంటే చెప్పన్నా 100% రోగాలు అనేది ఖచ్చితంగా వస్తాయి. ఒక్క కోడికి రోగం వచ్చిందంటే 20 పిల్లలు ఉన్నటువంటి 20 కోళ్ళు ఉన్న జాగాలో ఒక పిల్లకు రోగం వచ్చిందంటే అందులో నుంచి 7 నుంచి 8 కోళ్ళు చచ్చిపోతాయి, ఒక్కోసారి 10 కూడా చచ్చిపోవచ్చు. అందుకనే 200 నుంచి 100 మైనస్ చేసినాం. సో ఈ విధంగా ఎవరైనా యువత పెంచుకోవాలనుకుంటే ఒకసారి దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈజీగా నాటుకోళ్ళ బిజినెస్ అయితే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మాంసానికి రేట్ అనేది ఎప్పుడు తగ్గదు. మాంసాన్ని తినడం అనేది మానేయరు కాబట్టి దీని రేటు పెరుగుకుంటూనే పోతుంది. ఖచ్చితంగా దీనికి ఫ్యూచర్లో మంచి మార్కెట్ అయితే ఉంటుంది. ఈ నాటుకోళ్ళకు ఎవరైనా పెంచుకునే వాళ్ళు ఉంటే వెంటనే పెంచుకోండి. ఒక 50,000 పెట్టుబడి ఉంటే ఈజీగా నాటుకోళ్ళు తెచ్చుకొని షెడ్ వేసుకొని పెట్టేసుకోవచ్చు. సో ఎవరైనా యువత నిరుద్యోగులైనా కానీ ఎవరైనా పని లేక సొంత కాలం మీద నేను నా కాలం మీద నేను నిలబడతాను అనుకునే వాళ్ళు ఈ బిజినెస్ బెస్ట్ అని నా ఒపీనియన్. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.